హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేటప్పటికి డిజైన్ నెక్. డిజైన్ నెక్ అంటే మనము పార్ట్ నెక్ అంటే హై నెక్ తీసుకున్నాము. హై నెక్ వచ్చేటప్పటికి ఇలాగండి బ్యాక్ హుక్స్‌లు పెట్టుకునేలాగా అయితే మనం మార్క్ చేసుకుంటున్నాము. ఇది ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఉందనమాట. పూర్తిగా చూడండి. ఇప్పుడొచ్చేటప్పటికి మనము ఈ బ్లౌజ్ పొడవొచ్చేటప్పటికి 14.5 ఇంచులైతే తీసుకున్నామండి. ఇది వచ్చేటప్పటికి హై నెక్ కాబట్టి మనం 7 ఇంచులకైతే షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం కటింగ్‌లోకొచ్చేటప్పటికి 4 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే కింద వైపుకొచ్చేటప్పటికి చూడండి 10 ఇంచుల దగ్గరకి ఒక మార్కింగ్ అనేది. మొత్తం టోటల్ కలుపుకొని 10 ఇంచులనమాట. పైన 4 ఇంచులు అలాగే మనం ఈ రౌండ్ మధ్యలో డిజైన్ కోసం అయితే 6 ఇంచులు మార్క్ చేసుకున్నాం. టోటల్ కలిపేటప్పటికి 10 ఇంచులనమాట. పై వైపు నుంచి పొడవు తీసుకున్నాము. ఈ పొడవొచ్చేటప్పటికి మిగతా 4.5 ఇంచులు ఈ పొడవుంది. అంటే ఖర్చులో కలుపుకొని ఈ పొడవనేది మనం తీసుకున్నాము. ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ 4 ఇంచులు ఎందుకు మార్క్ చేసామంటే ఇది నడుము లూజ్ వచ్చేటప్పటికండి 11 ఇంచులండి ఖర్చుతో కలుపుకొని. ఇప్పుడైతే ఈ విధంగా మనం ఎలా డిజైన్ అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలాగ మెయిన్ క్లాత్ అనేది మన పై వైపుకైతే ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ అనేది ఇలా యేసుకొని మనం దీంట్లో పేపర్ క్లాత్ అనేది ఏమీ వాడట్లేదండి నెక్కుకి. మామూలుగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ క్లాత్ కొంచెం స్టిఫ్‌గానే ఉంది కాబట్టి మనకి పేపర్ క్లాత్ అవసరం అయితే లేదు. చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఇక్కడి నుంచి మనం పాదం అంచు ఖర్చుతోనైతే ఖచ్చితంగా ఇది జాయిన్ చేసుకోవాలండి చివరికి. ఎలా అయితే మనము కటింగ్ చేసుకున్నామో ఆ విధంగా అయితే మనము కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి నిదానంగా మన క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా నిదానంగా అయితే మనం కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా బయట వైపు తీసేసుకొని మనం నెక్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలాగా. చూడండి. ఇలాగా. మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో, ఆ విధంగా అయితే నెక్ ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాం చూడండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది నీట్‌గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి మనం కటింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇలాగ బయట వైపుకైతే మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి లైనింగ్ అంతా లోపల వైపుకెళ్ళేలాగా మనం బయట వైపుకి క్లాత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలా తిరగవేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నీట్‌గా మనం ఇక్కడ హై నెక్‌కి అయితే పెట్టుకున్నాం కదండీ! అక్కడ మనం ఫస్ట్ డోరీస్ కూడా కుట్టుకున్నామంటే చాలా బావుంటుంది. నేను ఇక్కడైతే హుక్స్ కుట్టాలనుకుంటున్నాననమాట. దానికోసమని ఇలాగ వదిలేస్తున్నాను. ఇక్కడ డోరీస్ కుట్టుకోవచ్చు. అలాగే మనం బటన్స్ కూడా కుట్టుకున్నా కూడా బావుంటుంది. ఇప్పుడైతే నేను హుక్స్ కుడతానండి. బటన్స్ అంటే నా కాడ లేదు కాబట్టి నేను హుక్స్ కుడతాను. ఇలాగైతే ఫస్ట్ మొత్తం నీట్‌గా మనం ఎలా అయితే తిరగవేసామో ఆ చివరికి కుట్టనేది వేసుకోవాలండి. చూడండి ఇలాగా నీట్‌గా క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ లోపల వైపుకి నీట్‌గా ఫోల్డింగ్ అయ్యేలాగా చూసుకుంటూ, నిదానంగా జరుపుకుంటూ కుట్టనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా మనమైతే ఈ చివరికి కుట్టనేది నీట్‌గా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి దారాలు ఎక్కడ ఉన్నా నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకోవాలండి. చూడండి ఇలాగా. ఈ విధంగా నీట్‌గా అయితే ఫస్ట్ మనం లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేంటంటే కాటను, సిల్క్ మిక్స్‌డ్ కాబట్టి క్లాత్ అనేది జారదనమాట. ఇలాంటి క్లాత్‌లొచ్చినప్పుడు మనం ఇలాంటి బ్లౌజులు కుట్టుకుంటే చాలా బాగా ఉంటాయన్నమాట. ఫ్రిన్స్ కట్ పెట్టుకొని కుట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్‌గా కుదురుతుందండి. సిల్క్ బ్లౌజ్ కంటే కూడా ఇలాంటి క్లాత్‌లో మనము అలా ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది పెట్టుకుంటే చాలా బావుంటుంది. అంటే సిల్క్ అంటే కొంచెం మనకి షేప్ అనేది నీట్‌గా రాదు కాబట్టి ఫ్రంట్ హుక్స్‌లు వచ్చేలాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అదైతే నా నా అభిప్రాయం చెప్తున్నానండి. నేనైతే ఇలాంటి క్లాత్‌లో పెట్టడం వల్ల మనకి షేప్ అనేది నీట్‌గా కుదురుతుంది. అప్పుడు బావుంటుందండి. బ్లౌజ్ వేసుకున్నా కూడా చూడటానికి బావుంటుంది.
ఇది కొత్త వాళ్ళకి కొంచెం బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ బుక్స్‌లు పెట్టుకుంటానికి వాళ్ళకి కొంచెం నేర్చుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుందనమాట. చూడండి ఇదైతే మనము ఉక్స్ పట్టీ కోసమైతే ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ పై వైపున మనము క్లాత్ అనేది తిరగవేసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి మనము ఆహ్, అంటే క్రాస్ పీసెస్ ఏమి ఎయ్యం కాబట్టి ఫస్ట్ పై వైపున ఫోల్డ్ చేసి పెట్టాలండి. క్లాత్ అనేది ఫోల్డ్ చేసి లోపల వైపుకి ఇక్కడి నుంచి ఒక కుట్టు అనేది చివరికి వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత కుట్టు పడలేదు, మళ్ళీ ఒక కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా సెట్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేయండి. చూడండి కట్ చేసిన తర్వాత ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి మరొక కుట్టు అనేది వేయాలి. ఇది వచ్చేటప్పటికి ఉక్స్ పట్టీ అండి. ఇది ఉక్స్ పట్టీకి లైనింగ్ వాడాం మనము. చూడండి ఇప్పుడు కాజా పట్టీకి అయితే మనం ఎప్పుడైనా మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. అది సిల్క్‌లో అయితే లైనింగ్ కూడా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికైతే లైనింగ్ అవసరం లేదనమాట. ఇది థిక్‌గానే ఉంది కదా క్లాతు. దానికోసం అయితే నేను లైనింగ్ ఏమి జాయింట్ చేయలేదు. ఈ విధంగా సరిపోతుందండి. చూడండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనం ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా సమానంగా ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే కుట్టు వేసామో దానిపైకి ఇది మడత పెట్టింది దానిపైన పెట్టేసి నీట్‌గా కుట్టు అనేది వేసుకోవాలి. అలాగే మనం కాజాలు పోసుకోవడం కోసం అని చెప్పి ఖర్చు ఉంది కదండి, మధ్యలో ఖర్చు సమానంగా ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకొని ఈ ఉక్స్ పట్టి ఇలా పెట్టి చూడండి. ఎక్కువ తక్కువ ఉందా లేదా అని చూసుకోవాలి. సమానంగా రావాలండి 2. ఇలా సమానంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ టక్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి. ఫస్ట్ అయితే నేను బ్యాక్ టక్స్ వేసిన తర్వాత అది ఈ నడుం బెల్ట్ అనేది జాయింట్ చేస్తాను. ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో చూడండి ఒక్కసారి గోరుతుట్టి ఇలా అనేసేయండి. సింపుల్ నీట్‌గా వస్తుందనమాట. పట్టుకొని మరొక సైడ్ కూడా సమానంగా వేసుకోవాలి. 2 వైపులా సమానంగా అనేది పొడవు తీసుకోవాల్సి ఉంటుందండి. అటువైపు 4 ఇంచులు తీసుకుంటే ఇటువైపు కూడా 4 ఇంచులకైతే వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనము నడుం బెల్ట్ అనేది జాయింట్ చేస్తున్నాం. కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనము కాజా పట్టీ అనేది వేసాం కదా, కాజా పట్టీ వేసిన దాని సైడ్ మనం ఫోల్డ్ లోపల వైపుకి చేసేయాలన్నమాట. కొంచెం అంత క్లాత్ ఎక్స్ట్రానే ఉంచుకొని లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఇది హెమ్మింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పివేయాల్సి ఉంటుందండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. రెండో వైపు ఉక్స్ పట్టీ సైడ్ కూడా చూడండి ఫస్ట్ కొంచెం అంత క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అది లోపల వైపుకి మడత పెట్టేసుకొని పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు కింద వైపుకి గాని దానిపై నుంచి మరొక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి లోపల వైపుకి ఫోల్డ్ చేయండి నీట్‌గా. చూడండి మీకు చూపించడం కోసం ఇక్కడి నుంచి అంటే మన లైనింగ్ అనేది బయటికి కనపడకూడదు. నీట్‌గా లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కుట్టు వేసుకొని ఇది హెమ్మింగ్ చేసేటప్పుడు ఈ కుట్టు అనేది తీసేయాలి. చూడండి సమానంగా పెట్టి చూడండి సమానంగా వచ్చిందా లేదా. నేను ముందు ఫ్రంట్ భాగం అనేది ముందు రెడీ చేసి పెట్టానండి. ఈ ఫ్రిన్స్ కట్ అనేది నేను ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. నేనంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మొత్తం ఫ్రంట్ భాగం అనేది నేను ఫస్టే కుట్టి పెట్టేశాను. ఇది చూడండి ఎలా వచ్చిందో. ఇలాంటి స్ట్రిప్‌గా ఉన్న క్లాత్ అంటే మనకి కప్స్ అవసరం లేకుండా బాగా నీట్‌గా ఉంటుందండి. సిల్క్ దానికి కుట్టుకోవాలంటే కప్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది కదండీ. దీనికైతే అవసరం ఉండదు. మనకి మామూలుగా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా బాగా సరిపోతుంది. చూడండి ఇప్పుడు 2 సమానంగా చూసుకొని మన భుజాలు అనేవి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇలా భుజాలు అనేవి నీట్‌గా జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ భాగానికి హెమ్మింగ్ కోసమని క్లాత్ అనేది వేసానన్నమాట. అది లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని భుజాలు అనేవి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి లైనింగ్ అంటే ఫ్రంట్ భాగానికి కూడా
లైనింగ్ తిరగవేసుకుంటే మనకి హెమ్మింగ్ ప్రాబ్లం అనేది ఉండదనమాట. లేదు హెమ్మింగ్ కోసం పెట్టుకుంటే మనం ఎప్పుడైనా హెమ్మింగ్ కోసం పెట్టుకున్నప్పుడే బ్లౌజ్ నీట్‌గా కుదురుతుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం తిరగవేసామనుకో బ్లౌజ్ అనేది అంతగా సెట్ అవ్వదండి. ఎప్పుడైతే మనం హెమ్మింగ్ కోసం ఎక్స్‌ట్రా క్లాత్ అనేది జాయిన్ చేస్తామో అప్పుడు మన నెక్ అనేది చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. ఒక్కసారి మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి చూడండి. ఈ తిరగవేయడం వల్ల సన్నగా వస్తుంది కదండీ! అది కొంచెం మనకంత నీట్‌గా అనిపించదు. కానీ మనం ఎప్పుడైనా హెమ్మింగ్ అంటే టైం ఎక్కువ పడతది అని చెప్పేసి ఇలా తిరగవేస్తుంటాం కానీ, హెమ్మింగ్ కోసం క్లాత్ జాయిన్ చేసుకుంటే మనం ఏ నెక్ పెట్టుకున్నా పర్ఫెక్ట్ సూపర్ బ్లౌజ్ అనేది సరిపోతుంది. నెక్ అనేది చాలా నీట్‌గా వస్తుందనమాట. లేట్ అయినా హెమ్మింగ్ కోసం క్లాత్ అనేది మనం జాయిన్ చేసుకోవడం వల్ల బావుంటుందండి. ఇలా టైం తొందరగా అయిపోతదని చెప్పి ఇలా తిరగవేసామంటే బ్లౌజ్ అనేది మనకి కొంచెం ఆహ్, నీట్‌గా అనిపించదు. మనకే కొంచెం నీట్‌గా అనిపించదనమాట. అయినా టైం కలిసొస్తదని తిరిగేస్తా ఉంటాము. నేను గూడా అలాంటి పనులు చేస్తున్నాను కదా! చూపిస్తున్నాను కదా ఇప్పుడు. అలాగే చేస్తాను. అప్పుడప్పుడు. అంటే ప్రతిసారి హెమ్మింగ్‌కే పెట్టేస్తాను. సిల్క్ క్లాత్‌లన్నిటికి హెమ్మింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇలా తిక్కుగా వచ్చిన క్లాత్‌లేంటంటే కొంచెం దళసరిగా ఉంటుంది గదా క్లాతు. దానికోసం నేనేం చేస్తానంటే తిరగవేసేస్తే అది సెట్ అవుతుందండి. ఖర్చు ఎక్కువ పెట్టుకొని మనం తిరగవేసామంటే హెమ్మింగ్ క్లాత్ అనేది లోపలికొచ్చేస్తుంది కదా! నెక్ కూడా నీట్‌గా ఉంటుందనమాట. దానికోసమని. ఇప్పుడైతే చూడండి నేను హ్యాండ్స్ అనేవి జాయింట్ చేస్తుంది. చూడండి. ఇలా హ్యాండ్స్ అనేది నేనెప్పుడు హ్యాండ్స్ ఆహ్, జాయింట్ చేసేటప్పుడే అన్ని లోతనేది తీస్తానండి. ఇలా హ్యాండ్స్ మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత మన సైడ్‌లో కుట్టనేది వేసుకోవాలి. మన బ్లౌజ్ సైజు అంటే ఆది బ్లౌజ్ ఎంత సైజు ఉందో అంత సైజుకి మనం పర్ఫెక్ట్‌గా కుట్టాల్సుంటుంది. ఫస్ట్ అయితే చివరికి ఒక కుట్టు వేసేయండి. చివరికి ఒక కుట్టు వేసిన తర్వాత మన ఆది బ్లౌజ్ సైజ్ చూసుకొని ఒకసారి టేబుల్ పెట్టి కొలుచుకొని దీని మీద మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మనం లూజ్ కుట్లనేవి వేసుకోవాల్సి ఉంటుంది. సైడ్‌న లూజ్ కుట్లు సమానంగా 4 కుట్లు వేయడం వల్ల 4 కుట్లు వేసామనుకో ఒక్కొక్కసారి మనం హెల్తీ అయినప్పుడు ఇప్పుకోవడానికి ఉంటుంది. లేదంటే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. లేదా ఖర్చు ఎక్కువుందంటే ఇంకో కుట్టు వేసుకోవడానికి కూడా బావుంటుంది. అందుకని ప్రతిదానికి కొంచెం ఖర్చనేది పెట్టుకొని కుట్టుకోవాలండి. ఎందుకంటే మనం కొంచెం హెల్తీ అయిపోయినప్పుడు బ్లౌజ్ అనేది మనకి సరిపోక అవి తీసి పక్కన పడేస్తా ఉంటాము. మరొక బ్లౌజ్ కుట్టుకోవాల్సి ఉంటుంది కదా! అప్పుడు మనకి ఆ క్లాతు, దారాలు అన్నీ వేస్ట్ అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా వేస్ట్ అయిపోతుంది కదా! అలా కాకుండా కొంచెం ఖర్చనేది ఎక్స్‌ట్రా పెట్టుకోవడం వల్ల మనం కొంచెం హెల్తీగా అయినా కూడా ఆ బ్లౌజ్ మనకి సెట్ అవుతుందనమాట. కుట్లు కూడా తీసేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న చిట్కాలండి. మనందరం పాటించామనుకో, మన బ్లౌజులు వేస్ట్ కాకుండా మనకు బాగా ఉపయోగపడతాయి. మీకందరికి నచ్చుతుందా? నచ్చిందనే అనుకుంటున్నానండి. మా వీడియోస్ బాగా చూస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలండి. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. లైక్‌లేయండి. చూస్తున్నారు కానీ లైక్‌లేయట్లేదండి. లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.